ప్రెజ్లా అండి. మీ అందరికీ ఈ వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ తరపున నా నిండి మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృప వల్ల మరొక తరుణము ఈ వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజీలో లైవ్ ఇచ్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నా దేవాదేవుడైన యేసయ్యకి నా నిండి మనసు వందనాలు చెల్లిస్తున్నాను. అదే మరి అవకాశం ఇచ్చిన సిస్టర్ నిర్మలా జ్యోతి గారికి కూడా నా పరిచయం వందనాలు చెల్లిస్తున్నాను. మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకో అంశం ఏంటంటే, దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని వద్దకు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదర సహోదరి, మరి అంశం చూసుకుందామని అన్నిటికన్నా ముఖ్యంగా చిన్న ప్రార్థన చేసుకొని మనం పాటల ద్వారా వాక్యం ద్వారా దేవుని మహింపరుద్దామని. మహాపరిశుద్ధమైన దేవుడా, ప్రేమగల నా తండ్రి యేసయ్య, వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఇవో యేసయ్య, ఈ దినం మమ్మల్ని మీరు సజీవులు లెక్కించారు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లైవ్ కార్యక్రమం ఎంతమంది బిడ్డలు పాల్గొంటున్నారు ప్రభా, వాళ్ళకు ప్రభా మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని తండ్రి. ఈ లైవ్ తర్వాత ఎంతమంది బిడ్డలు చూడబోతున్నారు, వాళ్ళని కూడా మీరు దీవించమని తండ్రి. వాక్యం అంతటి ప్రభా, ఈ పాటలంతటి ప్రభా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని తండ్రి. ప్రతి అంధకార చీకటి శక్తిని యేసు నామములో బంధించమని తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందమందండి, వాక్యం ద్వారా మీరు మహిమ పొందమంది, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందమందండి. చిన్ని ప్రార్థన యేసు నామములో నామం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఒక పాట పాడుకొని దేవుని మహిమ పడదామని. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నానో, ఇబ్బందులెదురైనాను, ఎన్ని శ్రమలు ఉన్నాను, నిష్ఠూరమెదురైనాను, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనాను, ఎన్ని శ్రమలు ఉన్నాను, నిష్ఠూరమెదురైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనాను, అలల ముంచి వేసిన కలలన్నీ చెదిరినను. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన కలలన్నీ చెదిరినను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగునాక. దేవుడు ఈ లైవ్ కార్యక్రమం పాల్గొన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించును గాక. సహోదర సహోదరి, ఈ రోజు మనం చెప్పుకో అంశం ఏంటంటే చాలా శ్రేష్టమైంది. దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును. ఇంకొకటి, మరియు నీవు దేవుడి వద్దకు వచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం. సహోదర సహోదరి, దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఇంకోటి, మనము దేవుడి వద్దకు వెళ్తే మరి వచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం చెబుతున్నాడు. సహోదర, కొన్ని అంశాలు చూసుకొని దేవుడి వద్దకు వచ్చినప్పుడు దేవుడు మన వద్దకు వస్తే ఎలా ఆశీర్వదిస్తాడు, మనం దేవుడి వద్దకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం మనకు ఉన్నాయి చూసుకొని మనం ముందుకు సాగుదామండి. మొట్టమొదటి మాట, మనకు తెలిసిన మాట, శ్రేష్టమైన మాట, నిర్గమకాండము 20:24 మాట ఉంది. సహోదర సహోదరి, నిర్గమకాండము 20:24 చదువుకుందాం ఒకసారి. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకొని మన తర్వాత కార్యక్రమం పాల్గొన్నాడు. పరిశుద్ధమైన దేవుడా, ప్రేమగా నా తండ్రి యేసయ్య, వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ లైవ్ కార్యక్రమం అంతా నీ చేతికి అప్పచెబుతున్నా ప్రభా. మాట్లాడే దేవుడు నీవు అయ్యా, రూఢిపరిచే దేవుడు నీవు, వాగ్దానం చేసే దేవుడు నీవు, బలపరిచే దేవుడు నీవు. ఈ దినం మాతో నువ్వు స్పష్టంగా మాట్లాడమని తండ్రి. ఈ లైవ్ లో ఎంతమంది బిడ్డలు పాల్గొంటున్నారు ప్రభా, వాళ్ళందరూ మీ బలపరచమని తండ్రి. కృప చూపించి మేలు దయచేయమని తండ్రి. మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని తండ్రి. చిన్ని ప్రార్థన ఏసునామం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. నేను నా నామమును జ్ఞాపకార్థం ఉంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును. సహోదర సహోదరి, దేవాదేవుడు ఒక్క మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే, నా దేవాదేవుడు చెబుతుందంటే నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుతా అంటున్నాడు. సహోదర, ఈ లోకంలో మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించే మనుషులు ఎవరు లేరు. కానీ ఏదైనా ఉంటే మన దగ్గర తీసుకోవడానికి వస్తారు. కానీ నా దేవాదేవుడు చెబుతున్న మంచి మాట ఏంటంటే, ఆయన మన దగ్గరకు వచ్చి, నా యేసు ప్రభు నీ వద్దకు వచ్చి ఏం చేస్తానంటే నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. సహోదర, ఎప్పుడంటే ప్రతి స్థలములోను నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తా అంట. సహోదర సహోదరి, అవును, ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు సాగాలంటే యేసు ప్రభు గారి యొక్క అంటే దేవాదేవుడి యొక్క మందసం ముందు పెట్టుకుని నడుస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. సహోదర, ఈ దినమన నీవు నేను కూడా ఏంటంటే ఆయన గురించి ఉచ్చరణ చేసినప్పుడు, ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆయన గురించి కీర్తించినప్పుడు, దేవుడి గురించి మన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సమయంలో దేవాదేవుడు మన వద్దకు వచ్చి ప్రత్యేకంగా నిన్ను ఆశీర్వదిస్తాను. సహోదర, ఎంత గొప్ప మాట. నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. సహోదర, చాలా శ్రేష్టమైన మాట. మన దేవుడు ఎవరంటే ఆశీర్వదించేవాడు, ఆశీర్వదించే దేవుడు. అందుకని చెబుతున్నా, శ్రేష్టమైన మాట చెబుతున్నాడు. నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడంట. నా దేవాదేవుడు పరలోకం నుండి నీ కొరకు నా కొరకు దిగి వచ్చి ఆశీర్వదిస్తా అన్నాడు. సహోదర, చాలా శ్రేష్టమైన మాట. మరి ఇంకొక మాట చూసుకుందామని. ఆ మాట యెషయా గ్రంథము
60వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట ఉంది. మరి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నీ దగ్గర జనాలు ఎవరు వస్తారు చూసుకుందాం మాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుంచి మరి 2-3 చదువుకుందామండి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరి లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునికి వచ్చుదురు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చుదురు. సహోదర సహోదరుడు అన్నమాట. కళ్ళెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుదురు. సహోదర గొప్ప మాట చదువుతున్నాడు. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించినప్పుడు లోకం మీద చీకటి కమ్ముతుందంట, కటిక చీకటి కమ్ముతుందంట. కానీ దేవాదేవుడు ఒక మాట చెప్తున్నాడు, దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయించినప్పుడు, దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించినప్పుడు అప్పుడంట జనులు మన వద్దకు వస్తారంట, రాజులు మన వెలుగు వద్దకు వస్తారంట. సహోదర అదే మాట చెబుతున్నాడు. జనములు నీ వెలుగు వద్దకు వచ్చుదురు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చుదురు. కళ్ళెత్తి చూడము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుదురు. సహోదర, దేవుని యొక్క మహిమ గనక, దేవుని యొక్క వెలుగు గనక నీ మీద ఉదయిస్తే కనుక ఈ చుట్టుపక్కల జనాల మొత్తం కూడా ఏం చేస్తారంటే నీ వెలుగు వద్దకు వస్తారంట. నీలో ఉదయిస్తున్న ఆ కాంతి కోసము రాజులు సహితం వస్తారంట. వీరందరూ కూడుకొని నీ వద్దకు వస్తారంట. ఎందుకంటే దేవుడు నీ మీద ప్రకాశమైన మరి పరిశుద్ధాత్మని మరి కుమ్మరించినప్పుడు. సహోదర, దేవుడు నీ మీద తన మహిమను కుమ్మరిస్తే ఆ వెలుగు చూడటం కొరకు అనేక మంది నీ వద్దకు వస్తారంట, రాజులు సహితం వస్తారంట. సహోదర, ఈ దినమన నీ కొరకు నా కొరకు జనులు ఎవరు రారు, కానీ దేవుడు నీ మీద ఉదయించిన మహిమ కొరకు, దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాల కొరకు, దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యముల కొరకు చూడటం కొరకు అనేక మంది నీ వద్దకు వస్తారంట. ఎగ్జాంపుల్, లాజరు గారు చనిపోతే దేవాదేవుడు మరి ఆయన్ని మరి సమాధుల నుంచి లేవినప్పుడు లాజర్ని సజీవు లెక్క బయట తీసుకొచ్చినప్పుడు అతన్ని చూడటానికి అనేక మంది జనాలు వచ్చారంట. సహోదర, ఈ దినం నా దేవుడు ఏం చెబుతున్నా అంటే, నీకు వెలుగు ఉదయించింది లెమ్ము, తేజరి లెమ్ము, మహిమ నీ మీద ఉదయించును. ఆ యొక్క మహిమని, ఆ యొక్క వెలుగుని, ఆ యొక్క తేజస్ చూడటానికి జనులంట మరి తండాలు పరిగెత్తుకుంటూ వస్తారంట. రాజులు సహితము, అధికారుల సహితము నీ వద్దకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. సహోదర, అదే విధంగా నా జనులు దేవుడు చూద్దాం. ఇంకో మాట చూద్దాం. నీవు చూచి ప్రకాశించదు, మరి నీ గుండె కొట్టుకొంచు ఉప్పెంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జన్మల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చినట్ట. సహోదర, దేవుడు ఎలాగొచ్చి మనం ఆశీర్వదిస్తాడంటే, నీ వద్దకు ఎలా ఆశీర్వదిస్తాడంటే, నా దేవుడు నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాడంట. చూడ మాట చెబుతున్నాడు. నీవు చూచి ప్రకాశించదు, నీ గుండె కొట్టుకొంచు ఉప్పెంగుచును, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును, జనముల యొక్క ఐశ్వర్యం నీ వద్దకు వచ్చినాడు. సహోదర, నువ్వు ఇక్కడే ఉంటావు, కానీ దేవుడు గనక నిన్ను ఆశీర్వదిస్తే సముద్ర వ్యాపారం యొక్క వ్యాపారం అంటే సముద్రము వ్యాపారం నీ వైపు తిప్పబడిద్దంట. జనముల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుందంట. ఎప్పుడంటే దేవుడు నీ మీద వెలుగు ప్రకాశింపజేసినప్పుడు, నీ మీద మరి ఆయన యొక్క మహిమను నీ మీద ఉదయింపజేసినప్పుడు సముద్ర వ్యాపారం నీ వద్దకు తిప్పబడిద్దంట. సహోదర, తర్వాత జనములకు ఐశ్వర్యం నీ వద్దకు వస్తుందంట. అది ఆశీర్వాదం. అంటే దేవుడి యొక్క ఆశీర్వాదము నిన్నొక్కసారి ఆశీర్వదించి మొదలు పెడితే దాన్ని ఆపడం ఎవరు తరం కాదంట. సహోదర, ఆయన ఆశీర్వదించి మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క తేజస్సుని, దేవుడి యొక్క వెలుగుని, దేవుడి యొక్క మహిమను మనం పొందుకోవాలంట. అప్పుడు ఆ వెలుగు కొరకు, ఆ మహిమ కొరకు అనేక మంది వస్తారంట. సహోదర, వెలుగు ఎక్కడ ఉండిద్దో అక్కడ జనులు కూడుకుంటారు. వెలుగు ఎక్కడ ఉండిద్దో అక్కడ అనేక మంది వస్తారు. సహోదర, ఈ లోకం కూడా దేవుడు వెలుగుతో నింపించాడు. ఆ వెలుగు వద్దకి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వెలుగు. ఆ మాట చూస్తున్నారు అన్నమాట. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం ఈ మాట రాయబడుతుంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము మరి మంచి మాట ఇది. ఆది వాక్యమును, వాక్యం దేవుని వద్ద ఉండు, వాక్యం దేవుడే ఉండు. ఆయన అది ఆది యందు దేవుని వద్దను సమస్తం ఆయన మూలం కలిగిను. చూడండి, కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండు, ఆ జీవం మనుషులకు వెలుగు ఉండు. సహోదర, ఈ దినం మనం నీవు నేను కూడా చూసుకుందంటే ఆయనలో జీవం ఉండు, ఆ జీవం మనుషులకు వెలుగే ఉందట.
ఆ వెలుగు చూడటం వరకు జనులు నీ వద్దకు వస్తారంట. సముద్ర వ్యాపారం ఏమో నీ వైపు తిప్పబడతారు సహోదర. దేవుడు నీ వద్ద, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు. సముద్ర వ్యాపారము మన వైపు తెప్పబడింది. మరి జనులకు ఐశ్వర్యం మన వద్దకు వస్తంట. అంత దేవుడు మనం కలిగి ఉన్న సహోదర. దేవుడు ఆశీర్వదించి మొదలు పెడితే ఇంకో మాట చెబుతాను ఏమన్నా చూడమాట ఏమన్నా. మరి 60 యెషయా గ్రంథము 60 అధ్యాయము మరి 11వ వచనము, నీ వద్దకు జనములు భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపడినట్లు నీ ద్వారం రాత్రిములు వేయబడక నిత్యము తెరబడినట. దేవుడు యొక్క ఆశీర్వాదం ఎలాంటిదండి? ఇదేమన్నా దేవుడు ఆశీర్వదిస్తా అంట. అసలు చాలా శ్రేష్టమైన మాట. నీ వద్దకు జనముల భాగ్యం తేబడినట్లు వారి రాజులు ఉత్సాహంతో రప్పింపడినట్లు నీ ద్వారము రాత్రిములు వేయబడక నిత్యం తెరబడిన అంట. సహోదర, నా దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తే నీ ద్వారంగా ముయ్యంట. కంటిన్యూగా ఆశీర్వాదం వస్తున్నాడు సహోదర. జనముల యొక్క ఆశీర్వాదం అంటే చూడండి, నీ వద్దకు జనముల భాగ్యం తేబడినట్లుగా రాజులు జయోత్సాహంతో రప్పింపడినట్లుగా నీ ద్వారములు రాత్రిములు వేయబడక నిత్యం తెరబడును. ఎందుకంటే జనముల యొక్క ఆశీర్వాదం భాగ్యం మన వద్దకు వస్తాడు సహోదర. అదే విధంగా 13 వచ్చిన విధంగా ఉంది, నా పరిశుద్ధ ఆలయపు అలంకారమైన నిమిత్తమే లెబానాను శ్రేష్టమైన దేవదారు వృక్షములు, సరాల వృక్షములు, గుంజి వృక్షములను నీ వద్దకు తేబడును. సహోదర, జనముల యొక్క ఆశీర్వాదం కాదంట, భాగ్యం కాదంట. లెబానోన్ యొక్క చెట్లు గాని మరి సరాల వృక్షములు, గుంజి చెట్లు కూడా మన వద్దకు తేబడతాయంట. ఎప్పుడంటే దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు సహోదర. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీవు నేను కూడా దేవుడు చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటావు సహోదర. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెలుగు, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకుంటావో దేవుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మను ఆశీర్వాదం పొందుకుంటావు, దేవుని సన్నిధిలో మరి ఆశీర్వాదం పొందుకుంటావు. మరి శరీరపరంగా మనం కూడా ఆశీర్వాదం పొందుకుంటాం అంట. దేవుడు చెబుతుంది అంతే, అనుదినం సహోదర, రక్షణ మంది ప్రతిపెట్ట సహోదర, దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను ఎప్పుడంటే ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు. ఇంకో మాట చెబుతాను, జకర్యా గ్రంథంలో శ్రేష్టమైన మాట ఉంది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము దేవుడు చెబుతున్న మంచి మాట. జకర్యా గ్రంథము 8వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట 20వ వచనము, సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జనములను అనేక పట్టణ నివాసములు ఇంకా నీ వద్దకు వస్తారు. చూడండి సహోదర, సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జనములను అనేక పట్టణములు నివాసులు ఇంకా వద్దురు, ఒక పట్టణం వారు మరో పట్టణం వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతపరచుటకు సైన్యాధిపతి యెహోవాను వెతుకుటను మనం పోదాం రాండి అని చెప్పగా మేమును వస్తామని చెప్పారు. సహోదర, దేవాదేవుడు చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, జనములను అనేక పట్టణములు ఇంకా నివసించారు, ఒక పట్టణం వారు వేరొక పట్టణం వారి వద్దకు వచ్చి. చూడండి సహోదర, ఇప్పుడు వరకు దేవాదేవుడు నీ మీద ఉన్న వెలుగుని, నీ మీద ఉన్న మన యొక్క మహిమని దేవుడు ఉదయం చూపించినప్పుడు జనులు సహితం రాజులు సహితం వస్తామని చెప్పాను. ఇప్పుడు ఎవరు వస్తారా అంటే ఒక పట్టణం వారుతో మాట్లాడుకొని మనం ఇప్పుడు యెహోవాను శాంతపరచుటకును సైన్యాధిపతి ఎదురుకు పోదాం రాండి అని చెప్పుకుంటారంట సహోదర. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఒక పట్టణం వారు మరొక పట్టణం వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతపరచుటకును సైన్యాధిపతి యెహోవాను వెతుకులు సాగిపోదాం రాండి అని చెప్పగా మేమును కూడా వద్దాము. అనేక జనులు బలమును యెరూషలేము సైన్యాధిపతి ఎదురును సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చిందనగా, ఆ దినములో ఆయా భాషలో మాట్లాడే జనులు 10,000 మంది ఒక వీధిని చెంగుబట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడదు కనుక మేము కూడా వస్తాం అని చెప్పారు. సహోదరి, ఈ దినమన ఎవరు వస్తారంటే ఈ దినమన ఒక పట్టణం వారు ఇంకో పట్టణం వారు వస్తారంట. ఆ తర్వాత ఎందుకు వస్తారంటే దేవుడు నీకు గనుక తోడుకుంటే ఒక పట్టణం వారు ఇంకో పట్టణం వారితో కలిసి దేవుణ్ణి స్తుతించుటకు, దేవుని గణపరచుటకు ఆయా భాషలో 10,000 మంది వస్తారంట సహోదర. ఒకటి ఏం చేయాలంటే ప్రతి స్థలంలో యేసు ప్రభు యొక్క నామం యొక్క స్థలంలో వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. రెండోది
దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మందస్సం గనక మన దగ్గర ఉంటే గనక జనులు రాజు సైతం మన వద్దకు వచ్చి మరి ఆ సముద్రం యొక్క వ్యాపారం మనం తిప్పడితే. మూడోది ఏంటంటే దేవుడు గనక నీకు తోడుకుంటే ఆయే భాషలు మాట్లాడేవాళ్ళు 10 మంది ఒక ఈదు నుంచి ఇంకొకటి ఆయే భాష 10 మంది వచ్చి దేవుడిని శాంతిపరచుటకు, దేవుడిని స్తుతించుకొస్తారు. ఎందుకు వస్తున్నారంటే దేవుడి యొక్క ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం చూసి అనేక మంది వస్తా అంటున్నారు సహోదర. మొదట నువ్వు కొద్దిగా ఉండొచ్చు, ఆ తర్వాత దేవుడిని ఆశీర్వదిస్తాను సహోదర. ఒక పట్టణం వారు ఇంకో పట్టణం వారు వచ్చి దేవుడు స్తుతిద్దాం అన్న సహోదర. ఇదే మనం నీవు నేను కూడా ఇంకో మాట చూసుకున్నామండి. మరి ఆదికాండము 15వ అధ్యాయము, మరి ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. సహోదర సహోదరి, దేవుని మరి అబ్రహాం గారితో మాట్లాడతాడు. చూద్దాం మాట. ఆదికాండము 15వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. అబ్రహాం గారు భయపడుతున్నాడు, అబ్రహాం గారు దిగులుతో ఉన్నాడు, అబ్రహాం గారు మరి ఎంతో వేదంతో ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్ ఆయన వద్దకు వచ్చి ఆయన బలపరిచిన సహోదర. చూద్దాం మాట. యెహోవా వాక్యము ఆయన వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున వారసుడు పుట్టినవాడు నీకు వారసుడు చెప్పిన సహోదర. అబ్రహాం గారు పిల్లలు లేని సమయంలో, అబ్రహాం గారు భయపడుతూ బాధపడుతూ దిగులుతో ఉన్న సమయంలో పరలోకం ఉన్న దేవుడు, నా దేవాదేవుడు చూసి, అయ్యో అబ్రహాం నాతో సంవాదం చేస్తున్నాడు, అబ్రహాం నాతో అనుదేవం నడుచుకుంటున్నాడు, అబ్రహాం నా సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు, అబ్రహాము నా సన్నిధిలో ఎంతగానో నమ్మకస్తుడిగా ఉన్నాడని చెప్పి ఆయన బాధపడుతున్నాడు చూసి పరలోకము నా దేవాదేవుడు దిగి వచ్చి ఆయన వాక్యము అబ్రహాం గారి వద్దకు వచ్చి మాట్లాడుతుంది. సహోదర ఈ లైవ్ కార్యక్రమం ఉన్న సహోదర, నువ్వు ఏ దిగులతో లేదనమన్నా, ఏ కలవలతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, నా దేవాదేవుడు ఒక మాట చెబుతుండే, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి అతను బలపరిచిందంట. సహోదర, ఈ రోజు వాక్యం విన్న సహోదర సహోదరి, నువ్వే దిగులతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, ఏ కరువుతో ఉన్నావో, దేవుడి వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమనంటే, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసిని పుట్టినవాడు నీకు వారసుడు అని చెప్పిన సహోదర. దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు, సూటిగా చెప్పే దేవుడు, ఆయన వాగ్దానం చేసే దేవుడు సహోదర. ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించగా నిన్ను బలపరుస్తా అన్నాడు సహోదర. ఈ రోజుల్లో మనం గనక అనారోగ్యంతో బాధపడుతుంటే బలపరచలేదని హేళన చేసేవాళ్ళు ఉన్నారు సహోదర, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నా దేవుడు అంటే, నువ్వు దిగులతో ఉంటే, నువ్వు కలవరాలతో ఉంటే, నువ్వు ఇరుకుతో ఉంటే దేవుడు నీ వద్దకు వచ్చి నీతో స్పష్టంగా మాట్లాడు సహోదర. అబ్రహాం ఎంతో వేదంతో ఉన్నాడు, పిల్లలు లేరని బాధతో ఉన్నాడు. దేవాదేవుడు పరలోకం నుండి దిగి వచ్చి ఆయనతో వాక్యంతో మాట్లాడు సహోదర. అబ్రహామును భయపడకు, నీ గర్భవాసం పుట్టినవాడు నీ కుమారుడుగును, ఈ యొక్క ఎలియాజు నీ కుమారుడే కానే కాదు, ఇతని ఆస్తికర్త కాదని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషపడ్డాడు సహోదర. ఈ దినం నువ్వు ఎలాంటి యొక్క బాధల్లో ఉన్నావు, ఎలాంటి యొక్క శోధనలో ఉన్న సహోదర, ఎలాంటి యొక్క ఇబ్బందుల్లో ఉన్నావు, నా దేవుడు నిశ్చయంగా నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు సహోదర. నిశ్చయంగా నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను సహోదర. ఎప్పుడంటే దేవుడి సన్నిధిలో నీతిగా నడుచుకున్నప్పుడు సహోదర. ఎలాంటి గొప్ప మాట చూడమాట చూద్దామండి. మాట యోబు గ్రంథము, మరి యోబు గ్రంథంలో మాట మంచి మాట. నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగినట్లు నీ వాసం వదిలింపు చేస్తాడు సహోదర. అంటే ఏం చెబుతున్నా అంటే, నీ వద్దకు వచ్చి దేవుడు నిన్ను బలపరుస్తా అన్నాడు, ఆ కలవరాలు కొట్టివేస్తాడు సహోదర. ఇంకో మాట చూసుకున్నాం అన్నమాట. అదేవిధంగా రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నామండి. మన వద్దకు వచ్చింది ఏం చూద్దాం. దేవుని యొక్క వాక్యం మన వద్దకు వచ్చింది, మనం రక్షణ పొందాలన్నప్పుడు మనం ఆశీర్వదిస్తా అన్నాడు సహోదర. ఆ రోమీయులు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయము 8వ వచనం చదువుకున్న విధంగా, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్తుందని, వాక్యం నీ వద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, మేము ప్రకటించు విశ్వాస వాక్యం అంట. సహోదర సహోదరి, దేవాదేవుడు ఒక మాట చెబుతున్నాడు, అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ వద్దనుందంట. సహోదర, అబ్రహాం వద్ద ఎలాంటి వాక్యం ఉంది ఈ దినమన నీ వద్ద నా వద్ద కూడా ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉందంట. దైవసేవకులు అనేకులు మనం ప్రతిదినం కూడా బలపరుస్తున్న వాక్యం ద్వారా. అదేమని చెప్తుందంటే, వాక్యం నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. అదేమనగా,
యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నువ్వు రక్షింపడదావు. సహోదరు, ఎలాంటి ఆశీర్వాదం అంటే నీవు పరలోకం వెళ్ళడానికి ఒక ఆశీర్వాదం ఇది వాక్యము. మనం ఒక ట్రైన్ ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి, ఒక విమానం ఎక్కాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, బస్సు ఎక్కాలని బుక్ చేసుకోవాలి. కానీ పరలోకం వెళ్ళాలంటే నువ్వు దేవుని వాక్యం నీ వద్ద ఉంది సహోదర. దాన్ని నువ్వు అంగీకరించి నీ నోట నీ హృదయమున, మరి నీ నోట నీ హృదయమున ఉన్నది అది మేము ప్రకటించి విశ్వాస వాక్యము. అయితే అదేమని యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో లేపురని నీ హృదయమందును విశ్వసించిన రక్షింపడు సహోదర. దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వచ్చింది ఏమన్నా సహోదర, నీవు గనక యేసు ప్రభు నిజమైన దేవుడు తెలుసుకొని ఆయనందు విశ్వాసం ఉంచి మరి విశ్వసించినలా నువ్వు రక్షింపడు సహోదర. దేవుడే నువ్వు చీకట్లో ఉన్నావని నిన్ను ఆశ్చర్యంగా ఇల్లులో తీసుకురావడం వరకు పరలోకం నుండి దిగి వచ్చాడు సహోదర. మన శాపంతో పాపంతో దోషంతో నల్లగొడతం నలుగిపోతున్న సమయంలో పరలోకం నుండి దేవుడు మనిషి రూపం దాల్చి నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు సహోదర. అలా ఆయన చెబుతున్న మాట ఏంటంటే నీ నోటన నీ యొక్క జుడు నీ వద్దన వాక్యం ఉంది, నీ నోటన నీ హృదయమున ఆయన ఒప్పుకొని యేసుప్రభు అంగీకి రక్షింపడమాట సహోదరు. ఇది నిజమైన ఆశీర్వాదం సహోదర. ఇంకో మాట చెబుతాను. మరి అదేవిధంగా యెషయా గ్రంథము 62వ వచనము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. యెషయా 62:10 చదువుకుందాం. 11 చదువుకుందాం సహోదర. ఆలకించుడి, భూ దిగాంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటించున్నాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చినది. సహోదర, ఈ దినమన నీవు గనక నోటితో ఒప్పుకుంటే గనక నీ హృదయంతో విశ్వసించిన ఆయన చెబుతున్నమాట, ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చినది, ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఇదేమో దేవుడి యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చిందంట సహోదర. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం ఆయన వద్దనే ఉందంట. అంటే నువ్వు గనక రక్షణ పొందితే దేవుడు పరలోకమును దిగి వచ్చి నేను ఆశీర్వదిస్తాను సహోదర. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఆశ్చర్యకరవుతాను నిన్ను నడిపించుకొని గొప్పగా దీన్ని దేవుడు నిన్ను వాడుకుంటా అన్నాడు. ఒకప్పుడు ఈ లోకంలో ఎరితనం ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నా అంటే నిన్ను ఏర్పరచుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదిస్తాను, ఆయనకు నీకు బహుమానం ఇస్తా అన్నాడు సహోదర. ఒక్క మాట చెబుతాను సహోదర. మరి దేవుడు నీ వద్దకు వస్తే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందా? మరి ఒకప్పుడు గొర్రెలు కాసిన గొర్రెల కాపర్లు చీకట్లో ఉంటే యేసు పుట్టినప్పుడు వాక్యం వెళ్ళింది వాళ్ళ దగ్గర. చూద్దాం మాట. లోకాసు వార్త మరి 2వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం ఒకసారి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిల్చును. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించి వారు మిక్కిలి భయపడారంట. సహోదరి, యేసు ప్రభు గారు ఈ లోకంలో పుట్టినప్పుడు గొర్రెల కాపరు చీకట్లో ఉంటే వాళ్ళ వద్దకు సమాచారం తీసుకెళ్ళండి, ఇదిగో నేడే నీవి కొరకు లోక రక్షకుడు పుట్టాడని. సహోదరి, దేవుడు సువార్త మరి దేవుని దూతల సువార్త ప్రకటించాడు సహోదర. ఎక్కడో చీకట్లో ప్రజల కోసము దేవుని వాక్యం వెళ్ళి వాళ్ళ బలపరిచి చీకట్లోంచి వెల్లోకి నడిపించాడు సహోదర. నేను ఇలా ఈ దినమన ఇలాంటి సువార్త చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మన దగ్గర ఏదో ఉంటే తీసుకున్నాడు కానీ నా దేవాదేవుడు చూస్తుంది ఏంటంటే నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నేను బలపరుస్తా అన్నాడు. దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వచ్చి నేను బలపరుస్తుంది సహోదర. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే గొర్రెల కాపరు ఆ మాటలు విని దేవుడి వద్దకు వచ్చి ఆయన ఎలాగైతే మరి దూతలు చెప్పారో ఆయన విని ఆశ్చర్యపోయారు సహోదర. ఆ తర్వాత పరలోకం వెళ్ళిపోయినాడు దూతలు సహోదర. దేవుడు మన వద్దకు వస్తే ఆశీర్వాదము. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే నీవు దేవుని వద్దకు వస్తే ఎలాంటి యొక్క ఆశీర్వాదం పొందుకుంటూ మరి 2వ అంశంగా నేను చెప్పాల్సిన సహోదర. అదేవిధంగా మరి నీవు దేవుడి వద్దకు వస్తే ఎలాంటి ఆశీర్వాదం చెప్తాను. కీర్తనలు 34 కీర్తనలు మన 4వ చదువుకుందామండి. కీర్తనలు 34 వచ్చిన విధంగా రాయబడి ఉన్నది. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. సహోదర, మనం ఏంటంటే మనం దేవుని వద్దకు వెళ్తే గనక ఎలాంటి ఆశీర్వాదం వస్తే మనం చూద్దామండి. నేను యెహోవా వద్ద
విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. సహోదర, నీవు గనక దేవుని వద్ద కనుక వెళ్తే కనుక దేవుడిని ఏం చెబుతున్నాడు? నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. సహోదర, మన దేవుడి వద్దకు వెళ్ళాలి. సహోదరు, నీకు ఉన్న ప్రతి విన్నపం కూడా దేవుడు తెలియపరిస్తే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు, నాకు కలిగిన భయం అన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను. ఏంటంట? సహోదర సహోదరి, నీకే భయాలు అయితే కలిగి ఉన్నాయో, ఏ ఇబ్బంది అయితే ఉందో, వాటన్నింటి నుంచి కూడా దేవుడు తప్పిస్తా అన్నాడు. సహోదర, ఈ లోకములో దేవుని వద్ద విచారణ చేయకపోతే మనం ఎదగలేము. సహోదర, దేవుని వద్దే నిలబడాలి. మనం దేవుని వద్ద నువ్వు అలా ఉండి ప్రభు సన్నిధిలో అనుదినం కూడా విచారం చేస్తాను. ప్రభా, ఈ రోజు నన్ను ఏం చేయమంటావు? ఏ విధంగా నడుచుకోమంటావు? ఎవరికి వెళ్ళి ప్రార్థన చేయమంటావు? ప్రభా, ఎవరి సన్నిధిలో మరి అయ్యా నీ సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేయాలి? ప్రభా, దేవుడిని అడగాలి. సహోదర, నీవు గనక దేవుని వద్ద గనక విచారణ చేస్తే గనక, దేవుని వద్దకు వెళ్ళి గనక విచారణ చేస్తే దేవుడు నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. రెండోది ఏంటంటే, నీకు కలిగిన భయం అన్నింటిలోంచి దేవుడు తప్పిస్తా అంటున్నాడు. ఈ లోకంలో మనం తప్పించే దేవుడు మనకున్నాడు. ఆయన సమర్థుడు. అదేవిధంగా ఇంకో మాట చూసుకుందామండి. మరి తప్పించాడు. చూసుకుందాం మాట కూడా. సమయలు రాసిన మొదటి సమయలు 30 చదువుకుందామండి. మొదటి సమయలు 30 సహోదర సహోదరి, నీవు గనక దేవుని వద్దకు వచ్చి గనక విచారణ చేస్తే గనక, దేవుని వద్దకు వస్తే గనక కోల్పోయిన వాటిని మరలా తిరిగిస్తా అన్నాడు. సహోదర, మరి 1 సమయలు 30 మరి 7-8 చదువుకుందామండి. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడు అహిమేలుకు కుమారుడైన అబ్యాతారు చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదుని వద్దకు తీసుకుని వచ్చును. నేను ఈ దండును తరిమినలా దాన్ని కలుసుకుందనా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని దక్కించుకుందాం అని సెలవిచ్చిన. దేవుడు నా మహిమ కలిగి. ఏంటంటే, మనం కనుక దేవుని సన్నిధిలో కనుక వద్దకెళ్ళి విచారణ చేస్తే గనక కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా దేవుడు నీకు తిరిగిస్తా అన్నాడు. సహోదర, ఒకటి, దేవుడి వద్దకు నువ్వు వచ్చి కనుక వస్తే కనుక నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. రెండోది, నీకు కలిగిన భయాన్ని మొత్తాన్ని కూడా దేవుడు తీసాడు. మూడోది అంటే, మనం ఏదైతే కోల్పోయామో వాటిని అన్నింటి మరలా తిరిగి ఇప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. దావీదు గారు మరి వాళ్ళ కలిగిన సమస్తం, భార్యని, పిల్లల్ని, ఆస్తుల్ని, గొడ్లన్నీ అమాలేకీయులు తీసుకెళ్లిపోతే ఎంతో బాధతో, ఎంతో ఇబ్బందితో, ఎంతో వేదనతో సమయంలో ఎఫోదు ధరించుకొని దేవుని వద్దకు వచ్చి విచారణ చేస్తే దేవుడు చూసిన మాట, నువ్వు వెళ్ళు దావీదు, నిశ్చయంగా నీ వారితో కలుసుకొని నీ వారిని తప్పక దక్కించుకొని సెలవిచ్చాడు. సహోదర, నా దేవుడు వద్దకు నువ్వు వచ్చి గనక విచారణ చేస్తే, నా దేవుని వద్దకు నువ్వు గనక వస్తే కోల్పోయిన వాటిని అన్నింటిని కూడా తిరిగి నీకు ఇస్తా అన్నాడు. సహోదర, ఏది నువ్వు కోల్పోయావో, పరిశుద్ధాత్మను కోల్పోయావా, జాబును కోల్పోయావా, లేకపోతే నువ్వేదైతే కోల్పోయావో సమస్తం నీ వద్ద ఇస్తాడు. సహోదర, యోబు మొట్టమొదట కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. కానీ దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామము మహిమ కలుగును అన్నట్టుగా 2 అంతల ఆశీర్వాదం మళ్ళీ పొందుకున్నాడు. దావీదు గారు కూడా సమస్తం కోల్పోయి మరలా దక్కించుకున్నాడు. సహోదరు, ఎప్పుడంటే దేవుని వద్ద విచారణ చేసినప్పుడు. మరి దావీదు గారు ఏమాత్రం కూడా భయపడలేదంట. 430 మంది జనాలు రాళ్ళు ఇచ్చడానికి రెడీగా ఉంటే ఆయన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదు తెచ్చుకొని దేవుని వద్ద విచారణ చేసిన. సహోదర, ఒక్కొక్క సమయంలో యెహోషువ గారి కాలంలో హాయి పట్టణం మీద 3000 మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతే 30 మంది చనిపోతే యెహోవా వద్ద విచారణ చేశారు. ప్రభువా, ఈ తప్పు ఎవరు చేశారు, ఈ పాపం ఎవరు చేశారంటే ఆ పాపం సరి చేసుకున్న తర్వాత హాయి పట్టణం వారు మీద విజయం సాధించాడు ఇశ్రాయేలు ప్రజలు. సహోదర, ఏ విషయంలో సరే, ఒక పని చేయాలన్నా, ఒక జాబు చేయాలన్నా, ఏ కార్యం మొదలు పెట్టాలన్నా దేవుని వద్ద విచారణ చేసి సహోదర, దేవుని సన్నిధిలో విచారణ, ప్రభువా నేను ఈ యొక్క వ్యాపారం నేను చేయబోతున్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు విచారణ చేయి. దేవుని వద్దకు వెళ్ళి మొట్టమొదటి చెప్పాలి. సహోదర, నువ్వే పని చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా కానీ నువ్వు దేవుని వద్దకు వెళ్ళి అడగాలయ్యా, నేను బయటికి వెళ్తున్నా, నాకు తోడుగుండు, నేను మరి పని చేయబోతున్నా, ఆ పనిని సఫలపరచని దేవుడిని అడగాలి. సహోదర, మొట్టమొదటిగా దేవుడికి నీ పని అప్పచెప్పు. ఆయన వద్దకు వచ్చి మొట్టమొదటి నీ పని అప్పచెబితే దేవుడు దానికి సహాయం చేస్తాడు, సలహా ఇస్తాడు, దానికి బలపరుస్తాడు నేను. సహోదర,
అలాంటి దేవుడు మనం కలిగి ఉన్న సహోదర, దేవాదేవుడు. ఇంకో మాట చెబుతాం సహోదర. మరి అదే రీతిగా రూతు 2వ అధ్యాయము 12-13 చదువుకుందామండి. రూతు భర్తను కోల్పోయింది, మామగారిని కోల్పోయింది, వాళ్ళ మరిది గారిని కోల్పోయింది. కానీ అత్త ఒకటే ఆమె దారి ఉంది. కానీ మాట చెబుతున్నాడు దేవుడు, నువ్వు దేవుని వద్ద కనుక వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, ఆయన సన్నిధిలో విచారం చేసినా దేవుడు నీకు మేలు చేస్తా అన్నాడు. చూద్దాం అన్నమాట. రూతు 2వ అధ్యాయము మరి 2వ అధ్యాయం 12 చదువుకుందామండి. 11 చదువుకుందామండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జనము విడిచి ఇంతకుముందు ఎరగని జనం వద్దకు వచ్చింది. సహోదర, ఏ మోయాబురాలు ఒకప్పుడు ఎక్కడుందంటే మోయాబు దేశంలో, అంటే అన్యుల జనాల మధ్యలో ఉందామా. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పరిశుద్ధుల యొక్క గుంపులోకి వచ్చింది. సహోదర, ఆయన బోయాదుగా చెబుతున్న మాట ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రులను నీ జనమును విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనం వద్దకు వచ్చింది. సహోదర, ఒకప్పుడు మనం రక్షణ పొందక ముందు మన స్నేహితులతోటి, మన బంధువులతోటి ఎంతో అన్యోన్యంగా జీవించేవాళ్ళం. అయితే ఆ యొక్క సావాసంలోంచి, ఆ యొక్క మరి చీకట్లోంచి దేవుడిని నిడిపించిన తర్వాత మనం ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు పరిశుద్ధుల సంఘంలో మనం వచ్చాం. మనం ఎప్పుడు కూడా ఒకప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళు మనం ఎప్పుడు చూడలేదు. దేవుడు నమ్ముకున్న తర్వాత మందిరానికి వెళ్తే కొత్త కొత్త వాళ్ళు కనపడుతుంటారు సహోదరు. అంటే మునిపెప్పుడు ఎరగని జనం వద్దకు మనం వచ్చాం. అయితే బోయజ్ గారు రూతో మంచి మాట చెప్తాడు. యెహోవా నువ్వు చేసిందని ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షణంగా ఉన్నట్లు నువ్వు ఆయన వద్దకు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. సహోదర, ఒకప్పుడు మనం అన్ని జనుల మధ్యలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం. అలాంటి ఒక రోత జీవితంలో దేవుడి వద్దకు వచ్చిన తర్వాత దేవుడు చెబుతున్నాడు సంపూర్ణ బహుమానం ఇస్తా అంట. సహోదర, రూతు భర్తను కోల్పోయింది, మాంగారు కోల్పోయింది. ఆమె ఎదగాలనుకుంటే దేవాదేవుడు ఆమె ఏం చేసిండంటే మరలా భర్త ఇచ్చాడు ఆమెకి, తర్వాత కుమారుడు ఇచ్చాడు. వాళ్ళ గోత్రంలో నుంచి యేసు ప్రభు మళ్ళీ పుడతానికి దేవుడు సహాయం చేసి సహోదర కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకుంది రూతు గారు. నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవుని వద్దకు వచ్చి విచారణ చేయాలి. ఈ రూతు గారు అల్తగా చెప్పాడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతాను ఎక్కడ చనిపోతాని ఒక మాట రూతు గారు వాళ్ళ అత్తగారితో చెప్పినప్పుడు దేవుడు ఆశీర్వదించి సహోదర. ఒకప్పుడు జనం ఎరగని ప్రజల వద్దకు మనం వచ్చాం. సంఘం అంటే మనకు తెలియదు, పాస్టర్ గారు అంటే తెలియదు. అలాంటి ఒక జనంలోకి నీవు నేను వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి మొదలు పెడతా సహోదర. మొదట కొద్దిగా ఉండొచ్చు నీ స్థితి, తర్వాత మహాభూర్ చేస్తా అన్నాడు సహోదర. రూతు గారిని కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు దేవుడు, తర్వాత మళ్ళీ ఆశీర్వదించాడు ఆమెని. రూత్ అంటే మరి ప్రపంచంలోనే చాలా మందికి తెలిసే దేవుడు చేశాడు సహోదరు. ఎప్పుడంటే అన్ని జనులకు వచ్చిన ఆమె దేవుడు ఆమెకు హోదా ఇచ్చాడు. దేవుడి దగ్గర సహోదర, నీకు నాకు కూడా దేవుడు ఏంటంటే ఒక హోదా ఇస్తాను. ఎప్పుడంటే దేవుని వద్ద విచారం చేయాలంటున్నాడు. ఇంకో మాట చూసుకుందామండి. కీర్తనలు 84 కీర్తనలు 3వ చదువుకున్న సహోదర. కీర్తనలు 84 మరి 3వ చదువుకుందామండి. నువ్వు దేవుని వద్దకు వచ్చి విచారం చేయాలంటున్నాడు సహోదర. కీర్తనలు 84 3వ చదువుకుందాను ఈ మాట. సైన్యములధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకును, పిల్లల పెట్టుటకు వానకోవులకు గూటు స్థలం దొరికినట్ట. సహోదర సహోదరి, ఈ యొక్క దావీదు గారి భక్తి చదువుతున్నాడు, కోరహ కుమారు చదువుతున్నారు. ఏం చదువుతున్నారంటే సైన్యములధిపతి యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిను. సహోదర ఒక్క మాట ఆలోచించండి. మనము ఒక గృహం కొనుక్కోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం, కొన్ని వేలు ఖర్చు పెడుతున్నాం. కానీ కోరహ కుమారు చెప్తున్నా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిను, పిల్లల పెట్టుకు వాన కోవెలకు గూటు స్థలం దొరికినంట. అవును సహోదర, పక్షులకు గాని మరి వాన కోవెలు కానీ వాడికి ఎక్కడ కూడా డబ్బులు కట్టాల్సి పనిలేదు సహోదర. దేవుడు వాటికి గృహాలు సిద్ధపరుస్తున్నాడు సహోదర. సహోదర లైవ్ వింటున్నా సహోదర, నీ గనక సొంత గృహం లేని బాధపడుతున్నావా? నువ్వు దేవుడి వద్దకు వచ్చి దేవుడిని అడుగయ్యా, ఇదిగో నీ బలిపెట్టిన వద్దే పిచ్చుకల నివాస స్థలం దొరికింది కదా, పిల్లల పెట్టుకుడు వానకోవెలకు గూడు స్థలం దొరికిందిగా, మాకు సొంత నివాసం మాకు దయచే ప్రభా అని దేవుడి స్థలం అడగల సహోదర. ఎప్పుడైతే నువ్వు అడుగుతూ మనం అడిగిన వాడికంటే ఊహించిన వాడికంటే అత్యధిక చేయగల దేవుడు నా దేవుడు సహోదర. నువ్వు అడుగు సహోదర, అడిగితే దేవుడు నిన్ను ఆశీర్వించి మొదలు పెడతాడు. ఇంకో మాట చదువుకుంది, ఇదే అధ్యాయంలో ఉంది.
మరి 8వ వచనంలో 10వ చదువుకుందామండి. ఈ కీర్తనలు 84 కీర్తనలో 10వ వచనంలో చదువుకుందామండి. నీ ఆవరణంలో ఒక దినమును గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారుల వద్ద నివసించుట కంటే నా దేవుని మందిర దూరం వద్ద ఉంట నాకు ఇష్టమంట. సహోదరా, ఈ యొక్క భక్తుడు కోరా భక్తుడు ఏమంటే భక్తిహీనుల గుడారం నివసించుట కంటే నా దేవుని మందిర దూరం వద్ద నుంట ఎంతో ఇష్టమంట. ఈ కోరా కుమారులు చెబుతున్న మంచి మాట ఏంటంటే దేవుని యొక్క దూరం వద్ద ఉంటాం ఆయనకి ఎంతో ఇష్టమంట. సహోదరా, నీవు నేను కూడా ఒకప్పుడు ఎవరు ఉండాలి దేవుని యొక్క మందిరాల దగ్గర, దేవుని యొక్క మందిరాలు యాజకులు ఉండేవాళ్ళు. సహోదరా, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఏలీ గారు ఎక్కడ ఉండేవాడు అంటే, ఏలీ అనే వ్యక్తి మందిరం శిలోహం మందిరం అంటే యాజకులు అనేవాళ్ళు మందిరంలో ఎప్పుడు ఉంటారంట. భక్తిహీన గుడాలను నివసించుడు కంటే నా దేవుని యొక్క ద్వారం వద్ద నుండి ఇష్టమంట. సహోదరు, ఎందుకు ఇష్టమంటే నువ్వు గనక దేవుని యొక్క మందిరంలో కనుక నువ్వు వద్దకు వస్తే గనక చక్కటి వాక్యంతో మరి దేవుడు బలపరుస్తాడు. చక్కటి యొక్క ఆరాంత దేవుడిని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ కొమ్మరించి నేను బలపరుస్తాను. సహోదరు, ఈ దినం నీవు నేను కూడా దేవుడి వద్దే మనకి నివాసస్థలం, దేవుడే మనకు నివాసాలు ఇస్తాడు. ఆయన వద్ద నువ్వు కనుక ఉంటే గనక మొదట నీ స్థితి కొద్దిగా తర్వాత మహాభివృద్ధి చేస్తాడు. సహోదరా, అదేవిధంగా కీర్తనలోనే ఈ 130 కీర్తన మరి 3-4 చదువుకుందాం సహోదరా. మంచి మాట ఒకటి ఉంది. కీర్తన 130 మరి 3-4 వచనాలు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసినల్లా ప్రభు ఎవడు నిలవగలడు? ఆయనను జనుల్ని యందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్ద క్షమాపణ దొరికిన. సహోదర, నీవు గనక దేవుడి వద్దకు వచ్చి పాపం ఒప్పుకుంటే గనక దేవుడు ఒక మాట చెబుతున్నాడు, క్షమాపణ కలగజేసి దేవుడు అంట. సహోదర, మన దేవుడి వద్దకు వచ్చి దావీదు గారు పాపం చేశారు. పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి ఆయన చెప్పినప్పుడు దావీదు గారు పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమన్నప్పుడు దావీదు గారిని దేవుడు ఆయన పాపాలు క్షమించాడు. సహోదర, ఒకప్పుడు నీవు నేను కూడా పాపాన్ని జీవితంలోంచి మరి దేవుడు విడిపించి చీకట్లోంచి విడిపించి వెలుగులోకి నడిపించి మన దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏంటంటే నువ్వు గనక పాపం చేస్తే దేవుడు సన్నిధిలోకి వచ్చి క్షమాపణ అడగమన్నాడు. సహోదర, చూడ మాట చెబుతాను, ఆయన నీ జనులు నీ ఎందు భయభక్తి నిలిపినట్లు నీ వద్ద క్షమాపణ దొరికిను. మన దేవుడు ఎవరంటే క్షమించే దేవుడు. ఆ కలవరశీల్లో చనిపోతూ మొట్టమొదటి మాట్లాడిందే, ప్రభువా వీరేం చేస్తే వీరు తెలియదు కనుక క్షమించమన్నాడు. సహోదర, అట్లాంటి దేవుడు వద్దకు వచ్చిన గనక పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమించిన సిద్ధ మనసు గలవాడు. సహోదర, అదేవిధంగా ఇదే అధ్యాయంలో 7వ చదువుకుందామండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోను, యెహోవా వద్ద కృప దొరికినంట. సహోదర, యెహోవా వద్ద ఎలాంటిదంటే కృప ఉందంట. ఆయన కృపా గడిలో మనం ఉన్నాం. దేవుని వద్ద కనుక గనక వచ్చి గనక విచారం చేస్తే కృప ఇస్తాడంట. కృప ఎంబడే కృప, దేవుడు కృప ఎంబడి కృప ఆశీర్వదిస్తాడు. సహోదర, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వద్దకు వచ్చి ఆయన కృప మనం పొందుకోవాలంట. ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన అంట. సహోదర, దేవుడు దినం చెబుతున్నాడు సంపూర్ణమైన విమోచన. మన దేవుడు ఎవరంటే సంపూర్ణ విమోచన కలగజేసే దేవుడు. సహోదర, సగం సంపూర్ణమైన నీకు విమోచన కలగజేస్తాడు. ఎప్పుడంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసి, మనం కనుక ఎవరి దగ్గర అయితే పాపం చేసావు ఆ పాపాలు మొత్తం కనుక దేవుడి సన్నిధి ఒప్పుకొని కనుక నువ్వు నిలబడితే దేవుడు నీకు విమోచన కలగజేస్తాడంట. రెండోది కృప దొరికిద్దంట. మూడోది ఏంటంటే క్షమాపణ దొరికిద్దంట. సార్, అలాంటి యొక్క మరి యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడి వద్దకు వచ్చి ప్రార్థన చేయాలి. సహోదర, మరి 4వది మరి సామెతలు 8:34 వచ్చిన అందరు తెలిసిన మాటే. సామెతలు 8:34 వచ్చిన విధంగా రాయబడి ఉంది. సామెతలు 8:34 వచ్చిన చదువుకుందాం ఒకసారి. ఆ మాట ఏముందంటే, అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధం వద్ద కాచుకొని నా ఉపదేశించిన వారు ధనులంట. దేవుడు ఒక మాట చెబుతున్నాడు, అనుదినం కూడా నీవు నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన గడప వద్ద, దేవుడి యొక్క గడప వద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం వద్ద కాచుకొని నా ఉపదేశించిన వారు ధనులంట. ప్రతి దినం కూడా వాక్యం వింటూ వాక్యానుసారం జీవిస్తూ ఏసీ లోకంలో ఎలాగైతే జీవించాడు అలా కనుక నువ్వు జీవిస్తే గనక నిన్ను ధన్యుడు అన్నాడు. సహోదర, ఈ లోకంలో ధనులు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము ఆయన చేత పట్టుకొని అనుదినం చదువుకుంటూ ఆయన ఏది మనకి ఉపదేశిస్తున్నాడో దాని ప్రకారం నడుచుకుంటే ఈ దినం నీవు నేను కూడా ధన్యులాడు. సహోదర, అలాంటి దేవుడు మనకు కలిగావు. ప్రతిదినం కూడా దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడబోతున్నాడు, ప్రభువా ఈ రోజు నాతో నువ్వేం మాట్లాడబోతున్నావు,
అని మనం గనక ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టుకుంటే పశ్చయంగా నేను ప్రభుని బలపరుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నడిపిస్తాను చెబుతున్నాడు సహోదర. అదేవిధంగా ఇంకో మాట 1 సమూయేలు 22:23 రాయబడేది సహోదర. 1 సమూయేలు 22:23 నువ్వు దేవుడి వద్దకు వస్తే దేవుడు నీకు భద్రత ఇస్తా అంటున్నాడు సహోదర. 1 సమూయేలు 22:23 చదువుకుందామండి. మరి 1 సమూయేలు 22:23 చదువుకుందామని ఒకసారి. నువ్వు భయపడక నా యొద్ద ఉండము, నా యొద్ద నువ్వు భద్రంగా ఉండు. సహోదరు చూడండి, ఇక్కడ దావీదు గారు అభ్యర్థన చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే, నువ్వు భయపడక నా వద్ద ఉండము, నా యొద్ద నువ్వు భద్రంగా ఉండు అంట. సహోదరు, ఒక మనిషి వద్దే ఒక భద్రంగా ఉంటే నా దేవాదేవుడు యొక్క రెక్కల కింద వస్తే ఎంత భద్రంగా చూసుకుంటాడు. నా దేవుడు ఎవరంటే, నువ్వు దేవుడి వద్దకు వస్తే కనుక నిన్ను భద్రంగా కాపాడే దేవుడు సహోదర. భద్రంగా కాపాడతాడంట. ఆయన రెక్కల కింద భద్రంగా ఎలాంటి యొక్క నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడతాడంట సహోదర. ఒక మాట చెబుతా, నోవా గారి కాలంలో ప్రపంచం అంతా మునిగిపోతుంటే దేవుడి వద్దకు ఆయన నోవా గారు దేవుడు ఏదో చెప్పాడో చేస్తే ఆ ఓడైన రక్షణలోకి ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చాడో ఆయనకి ఏంటంట రక్షణ కలిగిందంట, కాపాడాడు. ఈ దినమని ఎవరంటే, నువ్వు దేవుడి వద్దకు వస్తే నీకు భద్రత కల్పిస్తారు సహోదర. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానికి కానీ స్క్వాడ్ అంటే వాళ్ళకి గన్మ్యాన్లు కావాలి, కానీ నా దేవుడి వద్దకు నువ్వు వస్తే కనుక దేవుడు ఒక మాట చెబుతున్నాడు, భద్రత కల్పిస్తాడు సహోదర. అదే మనం చూసుకుందామండి. యోహాను సువార్త 17:12 చదువుకుందామండి సహోదర సహోదరి. యోహాను సువార్త 17:12 చాలా శ్రేష్టమైన మాట. మన దేవుడి వద్దకు వస్తే ఎలాంటి యొక్క ఆశీర్వాదం మనం చూసుకుందామండి. యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామం వద్ద కాపాడుతునే, నేను వారిని భద్రపరుస్తుంది కనుక లేఖను నెరవేరినట్లుగా. చూడు సహోదర, దేవుడు అంటే మన వద్ద ఉంటే అంట నువ్వు నాకు అనుగ్రహించావు కాపాడుతా అంటున్నాడు. అంతేకాదు నేను వారిని భద్రపరుస్తా అంటున్నాడు సహోదర. ఈ యోహాను సువార్త 17:12 దేవుడు అనగా మన వద్దకు వచ్చినప్పుడు లేదా మన దేవుడి వద్దకు వెళ్తే మనకు భద్రత ఉంది, కాపాడుతాడంట. అలాంటి దేవుడి వద్దకు మనం వచ్చే సహోదర, మన దేవుడు 24 hours లో పలికే దేవుడు. 24 hours ప్రార్థన చేస్తే ఎన్ని టైం నువ్వు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సహోదర. ఇంకో మాట చెబుతాను. 14 ఇదే యోహాను సువార్త 14 23 చదువుకుందామండి. యోహాను సువార్త, నువ్వు కనుక దేవుడి వద్దకు వస్తే, దేవుడు నీ వద్దకు వస్తే కనుక ఆశీర్వాదాన్ని అడుగుకో. మన శ్రేష్టమైన మాట ఈ యోహాను సువార్త 14 23 చదువుకుందాం ఒకసారి. యేసు ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేస్తాను. సహోదర, లాస్ట్ అండ్ ఫైనల్ మాట ఏం చెబుతున్నా, మన గనక దేవుని గనక ప్రేమించినట్లయితే, మన యొక్క దేవుడి యొక్క మాట మనం గైకొన్నట్లయితే, అప్పుడు దేవుడు తండ్రి వాడిని ప్రేమించును, మేమును వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేస్తాడ. సహోదర, దేవాదేవుడు ఒక మాట చెబుతుంది, నువ్వు గనక దేవుడి సన్నిధిలో గనక ప్రేమించడం మొదలు పెడితే, దేవుడి యొక్క మాటలు వింటుంటే, తండ్రి ప్లస్ కుమారుడు ఇద్దరు కూడా మన వద్దకు వచ్చి నివాసం చేస్తారట. నీ హృదయం గనక శుద్ధిగా ఉంచుకొని అనుదినం గనక ఆయన ధ్యానిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ మన ప్రభుని మనం గనక కీర్తిస్తున్న సమయంలో తండ్రి కుమారు ఇద్దరు వచ్చి కూడా మన వద్ద నివాసం చేస్తారట. సహోదరి, ఎలాంటి ఆశీర్వాదం! దేవాదేవుడే మన వద్దకు వచ్చి నివాసం చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే గారు మన వద్దకు వచ్చి ఉంటారండి, ఎంత సంతోషమా! ఆ యొక్క కాలనీ మొత్తం వస్తుంది, ఆ యొక్క పట్టణం మొత్తం వస్తుంది. కానీ పరలోకం కలగజేసిన పరలోకంలో ఉన్న దేవుడు నీ వద్దకు వచ్చి నివాసం చేస్తాడు. ఎప్పుడంటే నీవు ప్రభు యొక్క మాటలు వినాలి, ప్రభుని ప్రేమించాలి. ప్రభు వద్దకు వచ్చి విచారణ చేసినప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. సహోదర, అలాంటి యొక్క ఆశీర్వాదం నీకు రావాలి. నువ్వేం చేయాలి? ప్రభు నీ వద్దకు నువ్వు రావాలి, అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడంట. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తా. సహోదర, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే, ప్రభు వద్దకు నువ్వు వస్తే నీకు భద్రత ఉంది, నిన్ను కాపాడుతాడు, దిగులతో ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తాడు. అదే ప్రభు నీ వద్దకు వస్తే అనేక జనాలు నీ ఆశీర్వాదం చూసి, మీ చుట్టాలు, మీ బంధువులు, రక్షణ అందరూ కూడా యేసుని మహింపరుస్తారు. సహోదర, రెండు వైపుల మనది ఎట్నుంచి వచ్చినా ఆయన చూద్దాం, ఆయన వాక్యం 2 అంచుల కడ్డం ఎట్నుంచనే తీసుకెళ్తాడు. సహోదర, నువ్వు దేవుడి వద్దకు వచ్చిన ఆశీర్వాదం, దేవుడి వద్దకు వచ్చిన ఆశీర్వాదం. అయితే మనం ఏం చేయాలి?
దేవుడి యొక్క మాటలు గైకొనాలి, దేవుని ప్రేమించాలి, అనుదినం ఆయన గడప వద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధాలు కాచుకుంటే నువ్వు ధన్యుడు జీవితంలో వస్తావు. అలాంటి యొక్క మాటలు ఎల్లప్పుడూ మనం హృదయం ఉంచుకొని దేవుడు మనం బలపరచు ప్రార్థన చేద్దామండి. చిన్న మాటలు దేవుడు ఇచ్చినాక ప్రార్థన చేద్దామండి. ఈ లైవ్లో మీద ఏదైనా కామెంట్లు అవసరాలు, ప్రార్థన అవసరాలు అంటే కామెంట్ పెట్టండి. నేను ఒకసారి ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి మళ్ళీ ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ప్రభుపేట మనం చేస్తున్నాడు. ఇచ్చిన మాట దేవుడు ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధమైన దేవుడా, ప్రేమగల నా తండ్రి యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నా, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా అదిగో నువ్వు మా వద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి చెప్పిన దేవుడు ప్రభా. యేసయ్య, మేము నీ వద్దకు వచ్చినా మమ్మల్ని నువ్వు ఆశీర్వదించే దేవుడు తండ్రి. నువ్వు మా వద్దకు వచ్చినా మమ్మల్ని ఆశీర్వించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. అయ్యా, రెండు వైపులు మాకు ఆశీర్వాదం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఒకప్పుడు చీకటే పాపములో ప్రభా ఇదిగో తండ్రి ఉన్నప్పుడు ప్రభా నీ ఆశ్చర్యకరం లేదు మమ్మల్ని పిలుచుకొని రక్షణ అనుభవంలో మమ్మల్ని నడిపించి ప్రభా నీ వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ లైవ్ కార్యక్రమం ఎంతమంది అయితే సహోదరులు మరి తండ్రులు తల్లులు ఎంతమంది అయితే ప్రభా పాల్గొన్నారో వాళ్ళ కుటుంబంలో ప్రభా ఇదిగో తండ్రి ఎలాంటి ఆశీర్వాదం కావాలి ప్రభా మీరు కుమ్మరించి సహాయం. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే ప్రభా అనేకులు వాళ్ళ వద్దకు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఒక ఈదును చెంగుబట్టుగా ఆయా భాషలు మాట్లాడే 10 మంది వచ్చి అయ్యా ఎందుకంటే దేవుడు మీకు తోడే ఉన్నాడు, మీ ఆశీర్వాదం మేము చూసాం కాబట్టి అనేకులు సాక్ష్యం చెప్పడానికి మీరు కృప చూసి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లైవ్ కార్యక్రమం పాల్గొన్న ప్రతి బిడ్డని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా వాళ్ళకి ప్రతి అవసరం మీరు క్రీస్తు తీర్చమని తండ్రి. వాక్యానుసారం జీవితం ఫలభరితమైన జీవితం అయ్యా నడుచుకున్నప్పుడు మెండే దేవుని కుమ్మరిని సహాయం దయచేయండి ప్రభా. దేవా నువ్వు మంచి దేవుడు ప్రభా. అదే రీతి ప్రభా ఈ లైవ్లో ప్రభా ఇంటూ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రభా వాళ్ళందరినీ యేసుక్రీస్తు నామం చొప్పున ప్రభా మీ స్వస్థపరచమని తండ్రి, ఆశీర్వదించమని తండ్రి. అయ్యా ఈ లైవ్ కార్యక్రమంలో ఎవరైనా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ అప్పులతో కానీ కనుక ఉంటే ప్రభా యేసుక్రీస్తు నామం చొప్పున అప్పుల నుంచి ఇడిపించండి ప్రభా. ఎలీషా గారి కాలంలో ఒక ప్రవక్త భార్య అప్పులతో బాధపడుతున్నప్పుడు ప్రభా ఎలీషాకు వచ్చి మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చాడు ప్రభా, జవాబు ఇచ్చాడు ప్రభా. వాళ్ళని ఆశీర్వదించినప్పుడు అప్పులు మొత్తం తీరిపోయి ప్రభా నీ వాక్యముని పంపించి నీ వాక్కును పంపించి ప్రభా ఇదిగో ప్రభా వాళ్ళ అప్పుల్లో ప్రతి అప్పును యేసుక్రీస్తును తొలగించమని సహాయం దయచి ప్రభా. అయ్యా వాళ్ళు రావాల్సిన ప్రతి ఫైనాన్స్ నాయన అయ్యా ఇబ్బంది ప్రతి ఫైనాన్స్ విడిపించమని తండ్రి. అదే రీతి ప్రభా నాయన దేవదాసయ్య గారిని జ్ఞాపకం చేసుకో. హైలీ షుగర్ వచ్చిందని ప్రభా యేసుక్రీస్తు నామం చొప్పున అయ్యగారిని స్వస్థపరచండి. రేపు వచ్చే వారం కల్లా మళ్ళీ లైవ్ లో వాక్యం చెప్పడానికి కృప చూపి సహాయం దయచండి ప్రభా. అయ్యా యోబు గ్రంథంలో చదువుతున్నది గాయం చేసేది నేనే, గాయం కట్టే దేవుడు నేను నువ్వే అంటావు. ఆయనకి ఎక్కడైతే గాయం కలుగుతుంది యేసుక్రీస్తు నామం చెప్పి మీరు గాయం కట్టండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఆ గాయాన్ని మానిపించండి ప్రభా. మలాకి 4:2 ప్రకారం తండ్రి ఎవరైతే ప్రభా నీ యందు భయభక్తులు జీవిస్తున్నారు ప్రభా వాళ్ళు నీ సుడదీస్తారు, వాళ్ళు క్రొవ్వెందరు అయా రెక్కల కాలం చేస్తారు ప్రభా, క్రొవ్వెందరు గంతులేస్తారు చెప్పిన ప్రకారం తండ్రి దేవదాసాయి గారికి ప్రభానైనా ఆ బ్లడ్ నేను స్వస్థపరచమని తండ్రి. అయ్యా ఆయన రెక్కల కాలం చేయమంది, సంపూర్ణ ఆరోగ్యం ఆయన కల చేయమని తండ్రి. మునుపుడు వలే ప్రభా అయ్యా మునుపుడు వలే వాక్యం చెప్పడానికి కృప చూపి సహాయం దయచు. కాలేపడ్డాడు ప్రభా నాకు 40 సంవత్సరాలు ఇప్పుడు 80 సంవత్సరాలు 40 సంవత్సరాలకి ఎంత బలం ఉందో 80 సంవత్సరాలు అంత బలం. అలాంటి యొక్క బలాన్ని అలాంటి యొక్క శక్తిని దేవదాసయ్య గారికి యేసుక్రీస్తును అనుగ్రహించమంది. అలాగనే ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఈ లోకములో ప్రభా షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తును స్వస్థపరచ సహాయం తెచ్చాడు. కీర్తన 32 ప్రకారం తండ్రి నా దేవ యెహోవా నేను నీకు మొరపెట్టగా నాకు స్వస్థపరిచే ప్రకారం ప్రభా ఎవరైతే ప్రభా అనారోగ్యంతో హైలీ షుగర్తో హైలీ బీపీతో ప్రభా హైలీ హెడేక్ తో ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ యేసుక్రీస్తు నామం చెప్పు ఇప్పుడే నీ వాక్యం పంపించి బాగు చేయని సహాయం తెచ్చింది ప్రభా. నాయన ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ఈ లైవ్ కార్యక్రమం ఎంతమంది బిడ్డలు ఉన్నారు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ మ్యారేజ్ కాడని మీరు కృపించి సహాయం దయచి. అయ్యా రూతు కోల్పోయిన వాటన్నిటి ప్రభా అయ్యా భర్తని కోల్పోతే అయ్యా ఇదిగో చక్కటి పల్లి భర్తని పోయేది ఇచ్చి ప్రభా ఆమెను ఆశీర్వించాడు తండ్రి. ఎవరైతే ప్రభా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా
మ్యారేజ్ గడకు సహాయం దయచి, జాబుల కోసం ఎదురు చూస్తున్నారు, జాబులు అడే కృప చూపి సహాయం దయచి అయ్యా. ఈ యొక్క ఈ లోకంలో ఎండలు ఎక్కువైపోయింది ప్రభా, ఎండల నుంచి ప్రభా అనేక మంది ప్రభా మీరు తప్పించిన సహాయం దయచి ప్రభా. నీ రెక్కల కింద మాకు భద్రత ప్రభా, నీ రెక్కల మాకు సేఫ్టీ ప్రభా. అయ్యా వృధాపించున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా ఇదిగో చిన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళ చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదల దయచిమందండి. ఎండ దెబ్బ తగలకుండా వడ దెబ్బ తగలకుండా అయ్యా మీరు కాపాడి సహాయం దయచిమంది తండ్రి. కృప చూపించమంది. ఈ లైవ్ నడిపిస్తున్న సిస్టర్ నిర్మలాజ్యోతి గారిని బట్టి వందనాలు చేస్తారు. ఆమె కూడా మంచి ఆరోగ్యాలు చేద్దండి, మంచి హెల్త్ అనుగ్రహించమంది. అనేక చోట్ల ప్రభా అయ్యా, అనేక చోట్ల గెల్లి ప్రభా అయ్యా మీరు బహుగా వాడుకోమంది తండ్రి. నువ్వు భద్రపరిచే దేవుడు. ఆ సిస్టర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా ఆమె చుట్టూ పచ్చే కాపుదల దయచిమందండి. అదేవిధంగా ప్రభా ఈ టోనీ బాబుని జ్ఞాపకం చేసుకో ప్రభా. టోనీ బాబు వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ నాన్నగారికి మంచి ఆరోగ్యం, మంచి హెల్త్ దయచిమంది. టోనీ బాబు ఏదైతే మనసులో అనుకుంటున్నాడో ప్రతి ఒక్కటి ప్రభా ఆయన నోటితో ఏదైతే అడుగుతున్నాడో ప్రతి ఒక్కదానికి మీరు జవాబు ఉత్తరం దయచిమందండి. నీ వద్దే విచారం చేస్తారు ప్రభా, ఉత్తరం కలగదు, కలిగిన భయాలన్నింటినీ నిడిపిస్తారు ప్రకారం తండ్రి. టోనీ బాబుకి ఏదైతే అడుగుతుందో ప్రతి ఒక్కదాన్ని మీరు దీవించమందండి, ఆశ్రయ సహాయం దయచమందండి. అయ్యా ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో ఎంతమంది పాస్టర్స్ సహోదరులు ఎంతమంది అయితే వాక్యం చెబుతున్నారో వాళ్ళ కుటుంబాలని వాళ్ళని బలపరిచి అయ్యా ప్రపంచానికే నిజమైన సువార్తలుగా చూడడానికి మీరు ప్రపంచ సహాయం దయచమందండి. అయ్యా ప్రతి స్థలంలో ప్రభా నీ నామం బట్టి ఆశీర్వదిస్తాను ప్రభా. ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజీని మీరు ఆశీర్వదించండి. మొదట కొద్ది కూడా తర్వాత మహాపురి చేసి అంచులుగా క్రమంగా హెచ్చించి ప్రభుత్వ సహాయం దయచిమందండి. మీరే మహిమగంత ప్రభావాలు పొందమందండి. ప్రభువానికి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు మీరు దీవించమంది, ఈ ప్రార్థన ఆశీర్వదించమందండి. చిన్ని ప్రార్థన యేసుని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రివేక దేవుడు సదాకాలం లైవ్ కార్యక్రమం వీక్షించిన వారికి తర్వాత చూడబోతున్నాగా దీవించిన గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా గురించి మా ప్రార్థన గురించి మరి ఈ లైవ్ కార్యక్రమం చెప్పాలి దైవజనుల గురించి కూడా మీరు ప్రార్థించమని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. మీ అందరికి నా వందనాలు తెలుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.